హల్లెలూయా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, చివరి ఆదివారం ఈ యొక్క నెలలో. చాలామంది రాలేకపోవడానికి కారణం ఏంటంటే భయంకరమైన ట్రాఫిక్ ఉన్నది. చాలామంది బయలుదేరారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయారని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ దేవుడు మంచివాడు. ఆల్ నైట్ ప్రేయర్లో మరి ఆదివారం వచ్చి వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఆ రోజు చాలామంది నూతనమైన వారు రావటం, చాలా ఆశీర్వదించబడటం. వేల కిలోమీటర్ల నుంచి చాలామంది ఆసక్తిగా వస్తూ ఉన్నారు. కానీ మరి లోకల్లో ఉన్న వాళ్ళు ఎందుకని రాలేకపోతున్నారో, అది మీ యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక యుద్ధం లాంటిది అనమాట. సో నెలకొక ఆల్ నైట్ గడిపినటువంటి వారు 4 ఆధారాల ఆశీర్వాదాన్ని ఒక్కరోజు పాలు పంచుకున్నట్టు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలంట. ప్రభునందు ఆనందించాలంటే ఖచ్చితంగా దేవుని సందులో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సందులో ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆనందించగలుగుతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మీలో ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారు? కనీసం చేయి కూడా ఎత్తలేని వాళ్ళు చురుగ్గా ఉన్నట్టు ఎలాగవుతుంది? నేను భాగ్యవంతుడిని అంటే ఏం చేస్తారు? చురుగ్గా ఉన్నట్టు లెక్కలు. అలాగే కూర్చుని ఉంటే భాగ్యవంతులు ఎలాగవుతారు? హల్లెలూయా. చూడండి, ఒక పర్సన్ కొంచెం రిచ్గా ఉన్నాడంటే ఎట్లా తెలుస్తుంది? వేసుకున్న డ్రెస్సు, వెళ్తున్న కారు, మొత్తం ఆ పేరెంట్స్ని బట్టి ఇంక నేను ధనవంతుడో హో అని చెప్తాడా? డప్పు కొట్టుకుంటాడా? ఆటోమేటిక్గా అతను చూసేసరికి చాలా రిచ్. అలాగే మనం ఆధ్యాత్మికంగా రిచ్ అంటే ఏంటి అర్థం? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. వీళ్ళు చాలా భాగ్యవంతులు, వీళ్ళ ముఖం చూస్తే మన బాధలన్నీ పోతాయి. అలా అనిపించింది ఎవరికన్నాను? అలా అనిపించాలి మనం చూస్తేనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలి. దేన్ని బట్టి ఆనందించాలంట? ప్రభుని బట్టి ఆనందించాలి. పరిస్థితులను బట్టి కాదు, వ్యాపారాన్ని బట్టి కాదు, మనుషులను బట్టి కాదు. ఇవన్నీ మారుతూ ఉంటుంటాయి. ఎప్పుడు కూడా మనుషులు మారుతారు, వ్యాపారాలు మారుతాయి, పరిస్థితులు మారుతుంది, వయస్సు మారుతుంది, అన్నీ మారుతాయి. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు. అందుకనే పౌలు గారు తెలుగు ఏమన్నా తెలుసా? ప్రభుని బట్టి ఆనందించండి. హలో, మరలా చెప్తున్నాను, ప్రభుని బట్టే ఆనందించాలి. మీరు దేని బట్టి కూడా ఆనందించకూడదు. ఒకవేళ దేని బట్టి ఆనందించినది శాశ్వతం కాదు, కొద్ది కాలం, కొద్ది నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? బాధ మిగిలిస్తుంది అందరికీ కూడా. కానీ ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే మట్టి కుండలలో మండుచున్న అగ్ని. ఏంటిది? మట్టి కుండల్లో మండుచున్న అగ్ని. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఈ యొక్క విషయాన్ని అంతా కూడా దేవుడు మనకి చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథం తొందరగా చదువుదాం మనం. 7వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నేనును నాతో ఉన్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండపాళెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలను. అట్టి నడిజాము మొదలుకొని కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మంది దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు నడిజాము మొదటి బూరలు ఊదుచు ఎడమ చేతిలో యెహోవా ఖడ్గము. హల్లెలూయా. ఏం చేశారంటండి? కేకలు
వేశారు. నాకు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు ఒకసారి దేవుడు. చిన్న గృహకుడికే కేకలు వేసే గోడలు కూలయా, గోడలు కూల కేకలు వేశారా? ఇదే నా మెసేజ్ టైటిల్. అక్కడ చిన్న ఇంట్లో చెప్పాను. ఆ మెసేజ్ తర్వాత చూస్తే చాలా ప్రభావవంతమైంది. హల్లెలూయా. ఇందాక నా భార్య ఒక విషయం చెప్పింది. అమెజాన్ ఆటలో మనం ఆర్డర్ చేస్తాం, ముందు డబ్బులు కడతారా, అది వచ్చాక డబ్బులు కడతాం మనం. వాడు ఎవడో తెలియదు అసలేని, మనం చూడలేదు అసలేని. జస్ట్ ఆ వస్తువు ఫోటో ఒకటే చూస్తాం, వస్తువుని కూడా చూడలేదు. కానీ ఏం చేస్తున్నాం, నమ్మకంతో ముందుగానే పే చేసేస్తూ ఉన్నాం. మరి అదే విషయాన్ని ఆధ్యాత్మికంగా ఎందుకు అప్లై చేయట్లేదు? ముందుగా కృతజ్ఞత చెప్దాం, ముందుగా థ్యాంక్ యూ చెప్దాం, ముందుగానే జరగలేదు జరిగిపోయినట్టుగా చెప్దాం అనే ఆలోచన వస్తుందా? అలా వచ్చిన వాళ్ళందరి ఇంట్లోకి బంగారాలు వస్తున్నాయి. విన్నారు కదా సాక్షులు ఆన్లైన్లోను. లేదు కానీ విడిపించబడలేదు, కానీ విడిపించబడినట్టు అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ చెప్పారనమాట. ఎప్పుడైతే అలా చెప్పారో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు కేకలు వేసాక విజయం వచ్చిందా, విజయం వచ్చాక కేకలు వేశారా? నాకు ఎలా కనిపిస్తాయి బైబిల్ అన్నీ కూడా. వాస్తవం అదే జరుగుతుంది అక్కడ. కేకలు వేశాక విజయం వచ్చింది, విజయం వచ్చాక కేకలు కాదు. మనం ఏం చేస్తాం, అంత వచ్చాక అప్పుడు కేకలేస్తాం అనమాట. అంతా బాగున్నాక అప్పుడు మీటింగ్ పెడతాం, అంతా బాగున్నాక అప్పుడు అందరికీ చెప్తాం, అంతవరకు సైలెంట్గా ఉంటాం. అర్థమవుతుందా? నువ్వు ఆల్రెడీ డెవలప్ అయ్యి నువ్వు గురించి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. బైబిల్లో ఒక చక్కటి మాట రాసి ఉంటుంది, వెలుగు తనను గూర్చి తాను చదవరు ఇలాంటి, వెలుగు తనను గురించి తాను ప్రకటించుకోని అవసరం లేదంట, వెల్లడి చేసుకోవాల్సిన లేదు. ఇప్పుడు ట్యూబ్లైట్, నేను ట్యూబ్లైట్ని అని ఎక్కడ రాసి ఉంటుంది దాని మీద, అవసరం లేదు, చూసిన వెంటనే తెలుస్తుంది. అలాగే నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు అంటే ఖచ్చితంగా 10 మంది నేను గుర్తిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బెల్లం ముక్క తీసుకుని వెళ్ళి అడవిలో పెడితే చీమలు వెళ్తాయా? వెళ్తాయా? అదే మీ వంటింట్లో పెడితే, అదే చర్చి మధ్యలో పెడితే, అంటే ఎక్కడున్నా కూడా నీవు దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే ఒక బెల్లం ముక్కలా ఉండాలన్నమాట. నువ్వు ఎక్కడున్నా సరే ఆకర్షించగలగాలి. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆకర్షించగలగాలి. అది ఐశ్వర్యం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. నువ్వు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి. యోసేపు ఏంటంటే ఫలించెడు కొమ్మ. ఆయన ఎక్కడున్నాడో, జైల్లో ఉన్నాడు, జైలు కూడా అభివృద్ధి, జైల్లో కూడా ఆయన అభివృద్ధి చెందుతున్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. హల్లెలూయా. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు దూషిస్తారు. అలా అనవసరంగా ఇంట్లో పుట్టాను నేను, అలాంటి అనవసరంగా ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను. మరి నీ పని ఏంటి, నీ పరిస్థితి ఏంటి? యేసులాగా ఎందుకు ఆలోచించట్లేదు? నేను బెల్లం ముక్కలా ఉండాలని మీరు ఎందుకు అనుకోవట్లేదు? అనుకుంటున్నారు ఎప్పుడన్నాను? నిజంగా బెల్లం ముక్క అనుకోకుండా, బెల్లం ముక్క ఏం చేస్తుంది, చీమల్ని ఆకర్షిస్తూ ఉంది. అలాగే నీవు యెహోవా నీ కాపరి అయితే, యేసయ్య ఇమేజ్ నువ్వు అయినట్లయితే ఏం చేస్తావంట? 23వ కీర్తన 6వ వచనం, కృపాక్షేమంలో అంటే అర్థం ఏంటి? ఆకర్షిస్తావు. హల్లెలూయా. కృపాక్షేమంలో వెంట నువ్వు పడతాం కాదు, డబ్బు వెంట నువ్వు పడతాం కాదు, మనుషులు వెంట నువ్వు పడతాం కాదు, నిన్ను అవి వెంట పడేలాగా నీలో ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉండాలి. ఎందుకని బెల్లం దగ్గరికి చీమలు వెళ్తున్నాయి? ఆడ నిండా చెట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ వాటి దగ్గరికి వెళ్ళకుండా కేవలం దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి? అందులో ఏదో పవర్ ఉంది, అందులో ఏదో టేస్ట్ ఉంది. అక్కడికి వెళ్తే అవి ఏవో అనుభూతిని పొందుకుంటాయి. హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినా, ఒక వ్యక్తి నిన్ను చూసినా, ఒక వ్యక్తి నిన్ను కలిసినా ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన అనుభూతిని పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 40 సంవత్సరాలు ఈ యొక్క గిద్యోను ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. అంతవరకు ఈ యొక్క ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగైపోయిందంటే, రాజు లేడు, న్యాయాధిపతి లేడు, ప్రవక్త లేడు, ఎవ్వరు లేరు. ఇటువంటి సందర్భంలో అమాలీకులు వచ్చి ఏం చేశారంటే వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళ మీద యాజమాయిషీ చెల్లిస్తూ ఉన్నటువంటి సందర్భం అదంతా కూడా. ఇంకా ఈ మిద్యానీలకు భయపడి గిద్యోను ఏం చేస్తున్నాడంటే ఆ గానుగు చాటును దాక్కుని ఆయన పని అని చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు మీలో చాలామంది ఇంక మేము అప్పులు తీర్చలేమని చెప్పి అప్పులకు దాక్కుంటారు, లేకపోతే మీకున్న సమస్య నుంచి బయటపడలేమని చెప్పి దాక్కుంటూ ఉంటుంటారు. అట్లాంటి పరిస్థితులు మీరుంటే, ఇందుకే నేను ఈ హెడ్డింగ్ పెట్టాను, మట్టి కుండలో ఏమున్నదంట, మండుచున్న అగ్ని ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మట్టి కుండవే, ఒట్టి కుండవే, కానీ నీలో ఏముందో నీకు తెలియట్లేదు. ఏముంటుంది? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే, ఈ లోకంలో ఉన్న సమస్య కంటే,
ఈ లోకంలో ఉన్న ఇబ్బంది కంటే గొప్పవాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నా చేతికి ఒక బంగారపు రింగ్ పెట్టాను అంటే ఏమవుతుంది? ఇప్పుడు చెయ్యి వాల్యూ పెరుగుతుంది లేదా? 5,000కి 5 ఉంగరాలు పెడితే, పెద్ద చైన్ వేస్తే ఏమవుతుంది? వాల్యూ పెరుగుతుంది. కానీ ఇది ఒట్టి మనిషే. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? ఈ పార్ట్లు, బాడీ పార్ట్లు ఏమైనా తీసుకుంటారా? ఈ ఉంగరం మట్టుకు లాగుతారు అనమాట. మెడలో, చెవుల్లో ఏమున్నాయో. ఎందుకని? అవి విలువైనటువంటి. అలాగే మనం ఒట్టివారు మట్టివారు అని ప్రార్థన చేస్తారు, మంచిదే. కానీ నీలో ఒకరున్నారు. ఎవరైనా? మహోన్నతుడు, సర్వోన్నతుడు. హల్లెలూయా. ఆయన బట్టి మనకు విలువ వచ్చిందనమాట. ఈ రోజున ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీలకి 5వ న్యాయాధిపతి ఎవరంటండి? గిద్యోను. ప్రతి నెంబర్కి ఒక ప్రాముఖ్యత ఉంది, చాలా జాగ్రత్తగా గమనించాలి. 5 అనేటువంటిది ఏంటంటే దేవుని కృపను సూచిస్తూ ఉంది. కృప అంటే అర్థం ఏంటి? మళ్ళీని మనం దేనికి యోగ్యులం కామో దానికి యోగ్యులుగా చేసేటువంటిది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఏం చేస్తానంటే, పొలం పని చేసుకునేవాడిని. ఒకరోజు నేను పొలం పనిలోకి వెళ్ళి 12:30 కాలేజ్, సో ఆ లోపల పని చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి పొలం పని చేస్తున్నాను. ఇంత లోతు మట్టిలో వెనకాల స్ప్రే వేసుకుని అంతా చేసి పని అయిపోయాక ఆ యొక్క ఓనర్ని అడిగాను అనమాట. సార్, నాకు కొంచెం ఇలాగ అమౌంట్ ఎక్కువ కావాలి, నేను ఇంకా కావాలంటే ఎక్కువ పని చేస్తాను, నాకు కొంచెం అమౌంట్ పెంచండి అంటే, అప్పుడు నాకు ఎంత ఇచ్చారు? 50 రూపాయలు ఇచ్చారనమాట. నేనెంత అడిగానంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అడిగాను, ఎందుకన్నా బుక్స్ కొనుక్కోవటానికి అవసరం అవుతుందని చెప్పి. నేను ఎంత పని చేసినా కూడా నాకు వాళ్ళు అంతే డబ్బులు ఇచ్చారు, ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. నేను ఎంత ప్రయాసపడినా కూడా నా యొక్క ఏది కావాలో నేను రీచ్ అవ్వలేకపోయాను కొన్ని రోజులు వచ్చాక, కొన్ని సమయాల్లో. అయితే ఇక్కడ నిజంగా దేవుడు ఎటువంటి వాడంటే, దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, పిరికివాడిని పిరికివాడా అని పిల్లడు, అల్పుడిని అల్పుడా అని పిల్లడు. కానీ మనమైతే ఏం చేస్తామంటే, వాడుకున్న సామర్థ్యం కంటే ఇంకా తక్కువ చేసి చూస్తాం మనం కదా. వాళ్ళకున్న తెలివితేటల కంటే ఇంకా తక్కువ వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. ఓహో, వీడికి ఇంత తెలివితేటలు ఉన్నాయా, ఓహో వీడికి ఇంత దమ్మున్నదా అంటే మనం ఆ వ్యక్తిని ఎలాగ అంచనేసాం? అంతకంటే తక్కువ అంచనేసాం. కానీ దేవుడు ఏం చేస్తారంటే, నీ దగ్గర అంత తెలివి లేదు, అంత సామర్థ్యం లేదు, అంత గొప్పతనం లేదు, అయినా కానీ దేవుడు నిన్ను ఏం చేస్తారంటే, ఈ యొక్క మరి ఈ ఏం పేరుంది గిద్యోని ఏమంటున్నాడు ఆయన? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. మీ అబ్బాయే ఫెయిల్ అయిపోయాడు, మీ అబ్బాయే నష్టపోయాడు, మీ అబ్బాయే లాస్ పోయాడు, వాడిని ఎలా పిలుస్తారు మీరు? దరిద్రుడా నువ్వు, ఏ పని చేసిన ఇంతే అంటారు లేదా? ఖచ్చితంగా మీరు అందరూ అలాగంటారన్నమాట. కానీ అటువంటి వాళ్ళు నిజమైన తండ్రులు కాదు, తల్లులు కాదు. మరి ఏం చేయాలి? ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నేను ఒకసారి బాగా ప్రేయర్ చేస్తే ఒక టీ పాయ్ లాంటిది కావాలి, అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, గ్లాస్ ఉండాలని చెప్పి నేను అనుకుంటే, దేవుని మహాకృపను బట్టి ఉచితంగానే నాకు ఎవరు ఇచ్చారు. అది తెచ్చి చాలా భద్రంగా పెట్టుకున్నాం. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఏమైందంటే, నా పెద్ద కూతురు సడన్గా వెళ్ళి దాన్ని దేనితోటి గుద్దితే బ్రేక్ అయిపోయింది. మనసు ఎలాగుంటుంది? బాధపడుతుంది కదా. ఎన్ని మాటలు అంటాం మనం? నేను కానీ నా భార్య కానీ అసలు నా కూతురిని ఒక్క మాట కూడా అనలేదు, ఏమనలేదు. కూర్చోబెట్టమ్మా, ఇది ఎంతో విలువైనటువంటిది, మనం కష్టపడకుండానే ఉచితంగా మనకు దేవుడు ఇచ్చాడు, కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే భద్రంగా కాపాడుకోవాలి. ఇలాంటి పొరపాటు మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూసుకో. హల్లెలూయా. మనం అలాగే ఎప్పుడైతే చెప్పాం వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని మనం ఏం చేస్తాం? వెంటనే కొట్టేస్తాం. ఇక్కడ గ్రేస్ అంటే ఏంటంటే, కృప అంటే ఏంటంటే, దేనికి యోగ్యులం కామో దానికి యోగ్యులుగా చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నానంటే, కనీసం ఒక 50 రూపాయలు సంపాదించేటువంటి సామర్థ్యం లేదు. ఆవులు గేదెలు వేసినటువంటి పేడనెత్తి దాన్ని ట్రక్కులో వేసి ఆ పని చేస్తూ ఉన్నాను నేను. ఆ రోజుల్లో మేము ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని మామూలు వాటర్ నుంచి కొంచెం కూల్ వాటర్ కావాలంటే బ్రతిమాల వలసి వచ్చేదనమాట. కొంచెం కూల్ వాటర్ ఇస్తారా, కొంచెం దాహం ఎక్కువ వేస్తుంది మాకు, చాలా బాగా స్వెట్ పట్టింది, కాబట్టి కొంచెం అంటే వాళ్ళు ఏం చేసేవారు, గంటకో అరగంటకో కొంచెం ఒక 2-3 తాగేంత వాటర్ మాత్రం ఇచ్చేటువంటి వారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి. ఆ కనీసం ఒక చలినీళ్ళ కోసం ఎదురు చూసినటువంటి రోజులో నుంచి దేవుడు ఏం చేస్తాడు, ఈ రోజున మా ఇంట్లోనే ఫిల్టర్ పెట్టుకున్నాం మేము. మీ అందరు తాగటం కూడా సమృద్ధి అయిన వాటర్ తేవటానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి పెంట మోసేటువంటి స్థితిలోంచి ఈరోజు దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? అనేక మందికి. నేను ఆశీర్వదించబడటం గొప్పతనం కాదు, నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా. నువ్వు ఆశీర్వదించబడటం గొప్పతనం కాదు, నువ్వు దీవించబడటం గొప్పతనం కాదు, నువ్వు కారు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవడం, ఉన్నత అసలు డజంట్ మ్యాటర్ అనమాట. అది మరి ఏంటంట, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలంటే అంత అసలు అక్కడి నుంచే వచ్చాడు ఆయన. మళ్ళీ సిలువ వేసుకుని ఇదంతా పొంది వీళ్ళందరూ జయించెళ్ళి మళ్ళీ తండ్రి దగ్గర స్థానం సంపాదించుకునే అవసరం లేదు. మరి ఎందుకన్నది అంతాను నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను కూడా ఆయనతో పాటు అక్కడ కూర్చుండుకు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశాడు. హల్లెలూయా. కృప అంటే ఏంటంటే మనం దేనికి యోగ్యులము కామో దానికి యోగ్యులుగా చేసేటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నానంటే కేవలం దేవుని కృప. మీరు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నారంటే దేవుని కృప, అంతే కదా. మీ పక్కోళ్ళు, మీ ముందోళ్ళు, మీ వెనకోళ్ళు అందరూ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఖతం అయిపోయారు కదా. కానీ నువ్వు ఒక్కరే సజీవులుగా ఉన్నావంటే మృతులు దేవుణ్ణి స్తుతించలేరు, సజీవులే కదా. అంటే నువ్వు సజీవంగా ఉన్నావంటే ఎందుకని ఉన్నావు? దేవుని స్తుతించడానికి. హల్లెలూయా. చాలామంది అంటారు నేను అలా చావకూడదు, నేను ఇలా చావకూడదని సాగు గురించి మాట్లాడతారు. కానీ నేను చావను అసలు ఒక సేవకుడు కూడా ఈ మాటలు మాట్లాడరు అసలే. చెప్పండి మీరు, నేను నిజమేనా? నేను చెప్తున్నారా? కాన్ఫిడెంట్గా చెప్పాలి. నేను చావను, సజీవుడినై ఏం చేస్తారు? నా దేవుని మహిమపరుస్తాను. హల్లెలూయా. నువ్వు సజీవంగా ఉండేది దేవుని మహిమపరచడానికి, నువ్వు సజీవంగా ఉండేది దేవుని గణపరచడానికి. నాకు ఎన్ని ఫోన్లు వచ్చాయి అనుకున్నారు కరోనా వైరస్ టైంలో? బ్రదర్, దేవుడు నన్ను బ్రతికిస్తే నా శ్వాస జీవితం ఏంటది? శ్వాసం అంటే మిగిలిపోయిన జీవితం అంతా కూడా దేవుని పరిచర్యకే. కనీసం చర్చ కూడా రావట్లేదు వాళ్ళు. ఎంత వాగ్దానాలు చేశారనుకుంటున్నా. నాకు గుర్తున్నారా వాళ్ళు అందరూ? నాకే గుర్తుంటే దేవుడు మర్చిపోతాడా? దేవుడు ప్రతి మాటను కౌంట్ చేస్తాడంట. ఒకనొక రోజు నీవన్నట్లకి నువ్వు లెక్కప్పు చెప్పాలి. ఏం పలికావో, ఏం చేసావో ఏంటంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఈ 5వ సంఖ్య ఏంటంట? దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ 5వ నెంబర్లు ఎవరున్నారు? గిద్యోను ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నాం? దేవుని కృపలో ఉన్నాము. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క గిద్యోను క్రీస్తు పూర్వం 1222 సంవత్సరం నుంచి 1185 వరకు కూడా న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఉన్నాడంట ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను అనే మాటకి అర్థం, అందుకే మన వాక్యం వినేటప్పుడు ఇప్పుడు కూడా ఒక పెన్ను పుస్తకం తెచ్చుకోవాలన్నమాట. నిజంగా మీరు అలా తెచ్చుకున్నారనుకోండి, రాబోయే రోజులు ఇలా కూర్చోరు మీరు ఎవరు కూడా. నాకంటే దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు. నిజంగా అటువంటి ఆశ ఉన్నవారు ఎప్పుడైనా సరే చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెన్ను, ఒక పుస్తకం తెచ్చుకుని ఏ ఎగ్జాంపుల్ చెప్పారు, ఏ రిఫరెన్స్ చెప్పారు, ఇవన్నీ రాసుకోండి. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉండవు, నాకు తెలుసు. నేను రాసుకున్న పుస్తకాలన్నీ, మాది చిన్న ఇల్లు కాబట్టి అప్పుడు చెదలన్నీ తినేసాయి. ఒక్క పుస్తకం లేదు నేను రాసుకున్నది, అన్నీ పోయినాయి. కానీ నా హృదయం అనే పలక మీద రాసుకున్నటువంటి ఆ మాటల్ని దొంగిలించడం ఎవరి వల్ల కాలేదు. సడన్గా అవన్నీ నాకు ఆ పుస్తకాల్లో ఏం రాశానో అవన్నీ దేవుడు నా హృదయంలోకి సడన్గా గుర్తొచ్చేలా చేస్తాడు. అవన్నీ అనేక సార్లు నేను చెప్పినప్పుడు మరి చాలా మనసుకి సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజున రాసుకున్నాను కాబట్టి గుర్తున్నాయి. మీరు కూడా రాసుకుంటారని చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను అనే మాటకు అర్థం ఏంటంటే నరుకువాడు. ఎవరంటండి? నరుకువాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పేరు చూస్తే మనం అంటాం కదా, పేరు గొప్ప ఊరు దెబ్బ. విన్నారా సామెత ఎప్పుడన్నాను? అంటే చాలా పెద్ద పేరు ఉంటుంది, అక్కడ చూస్తే ఏముంటుంది ఇంతకని. ఈరోజు చాలామంది అలాగే మనకి బయటికి మంచిగా భక్తిపరులుగా కనిపిస్తుంటుంటారు, చాలా మంచిగా ఉన్నట్టు ఉంటారు. కానీ నిజంగా వాళ్ళలోనికి వెళ్ళినట్లయితే ఏమీ ఉండదు అన్నమాట. ఏదో భక్తిని ఆచరణలాగా చేస్తుంటారు. సండే చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, కూర్చోవాలి కాబట్టి కూర్చోవటం, అక్కడ ఏం చెప్పారు, ఏం చేస్తారు, ఏముండదు అనమాట. ఒక గ్రోత్ ఉండదు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, వచ్చే సంవత్సరానికి కూడా నువ్వు ఇలాగా ఉన్నావంటే ఏ విధమైన ఉపయోగం లేదనమాట. పేతురు చూడండి, రాత్రి అంతా కష్టపడ్డాడు, ఓకే, ఫలితం లేదు. అయినా సరే ఒడ్డుకు వచ్చాడు, కూర్చున్నాడు. దేవుడు వాక్యాన్ని బోధించాడు, దేవుడు వాక్యం విన్నాడు. విన్న తర్వాత అదే పేతురు, అదే ప్లేసు, అదే బోటు, అదే వల. కానీ మరి చేంజ్ ఏంటంట? యేసయ్యతో కలిసి వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు నష్టపోయినటువంటి ఆ యొక్క కష్టానికి ప్రతిఫలం లేనటువంటి పేతురికి దేవుడు ఏం చేశాడంట? విస్తారమైన చేపలు, నెట్ బ్రేకింగ్, బోట్ సింకింగ్ అనమాట. అటువంటి ఆశీర్వాదం ఇచ్చి పేతురునే సంతృప్తిపరిచి ఒడ్డుకి పంపేశాడే దేవుడు? లేదు. పేతురు వల నిండింది, పేతురు బోటు నిండింది, పక్క వాళ్ళందరి బోట్లు నింపాడు, పక్క వాళ్ళందరిని పిలిచాడు. పేతురికి ఎంతైతే సమృద్ధి వచ్చిందో అంతే సమృద్ధి పేతురు ద్వారా పక్క వాళ్ళందరికీ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దీవించబడే వ్యక్తి అయితే నువ్వు మాత్రమే దీవించబడతాం కాదు, నీ దీవెన పక్క వాళ్ళందరికీ అంటుకోవాలి. ఆమేన్,
నేను అందుకు ఒక మాట చెప్తాను, గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో నేనుండను. హల్లెలూయా. ఎవరైతే నాతో నడుస్తారో వాళ్ళు కూడా గతంలో ఉన్న చోట ఇప్పుడు లేరు, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండరు, ఉండబోరు. చూడండి, అబ్రహాంతో నడిచినట్టు లోతు ఏమయ్యాడు? అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు, అబ్రహాం ఎటుంటే అటు వెళ్ళాడు. అబ్రహాం ఎలా దీవించబడ్డాడో లోతు కూడా. ఎందుకని చెప్పాలి? ఫెలోషిప్ అంటే ఏంటి? సహవాసము. హల్లెలూయా. జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడంట జ్ఞానం గలవాడవుతాడు. మీరు ఒక ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులు ఫ్రెండ్షిప్ చేయండి, ఆటోమేటిక్గా మీరు కూడా ఏమవుతారు? అంటే ఫ్రెండ్షిప్ చేస్తే అయిపోతారనా? కాదు. వాళ్ళకి ఆలోచన, వాళ్ళ యొక్క విధానం అంతా మీరు గ్రహిస్తారు. ఆ విధంగా మీ యొక్క ఆలోచనలు మార్చుకుంటారు. ఇద్దరు సిగరెట్ కాలుతూ వలసి సహవాసం చేయండి, ఆటోమేటిక్గా మీరు సిగరెట్ కాలుస్తారు. జరిగేటువంటిది ఇదంతా కూడా. నాకు మొన్న ఎవరు ఫోన్ చేశారన్నమాట, వాళ్ళ ఇంట్లో ఎవరికో ఇద్దరికి అద్దెకి ఇచ్చారంట. పై ఆవిడ విడాకులు ఇచ్చిందంట, కింద ఆవిడ విడాకులు ఇచ్చిందంట. అట్లాంటి ఎవరికి తెచ్చిపెట్టి ఇంట్లో పెట్టుకున్నారు. 3 నెలల తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? ఇంటి ఓనరు వాళ్ళ ఆయనకి. ఎందుకని అంటారు? ప్రతి వీకెండ్ ఇలా అంతా కలిసి షాపింగ్కి వెళ్తున్నారు అనమాట. ఈవిడేం చేస్తుంది? అదుగు మా ఆయన చీరకుంటే ఎందుకు కొన్నావు, జోళ్ళు కొంటే ఎందుకు కొన్నావు, ప్రతిదాన్ని ఇలాగ అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మన ఫ్రీడమ్ ఉండాలి, నీకేం తక్కువ అసలేని, నువ్వు ఎందుకంత లోపడాలి. అవును కదా, అంతవరకు ఉండదు. ఇది అంత ఎవరిది? సైతాన్ గారి ఆలోచన అనమాట. ఆదమ్ గారు అవ్వం గారి రుచి ఏమన్నాడు? నువ్వేం కాదు అసలేని, మీ దేవుడు ఎలా చెప్పాడు కానీ అది నీకు మంచే చేస్తుంది అని అంటే నమ్మేసేసి, అలాగే వీళ్ళు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళు మాట వింటారు, ప్రభావితం చూపిస్తుంది. దాని ఫలితం చివరికి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను చూసినట్లయితే పేరు మంచిదే, కానీ జీవితం దాన్ని సరిపడినట్లుగా లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే గిద్యోను చూసి భయపడుతున్నాడు, అంధకారంలో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫైనల్ చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఫైనల్. చూశారు కదా, మీరు ఏం చేస్తారు? బేరం ఆడుతుంటారు చీరలో. ఆడు 10,000 చెప్తే మీరు 2,000 అంటారు, ఆడు 9 అంటారు, మీరు 3 అంటారు. మీరు కొంచెం పెరుగుతారు, ఆడు కొంచెం తగ్గుతారు. ఇటు అటు చేసి ఫైనల్గా ఏం చేస్తారు మీరు? ఫైనల్ ఇంతే అని మీరు అంటారు. ఆడేమంటాడు? ఫైనల్ ఇంతే అంటాడు. అప్పుడు ఇద్దరు ఏదో ఒక ఫైనల్కి వచ్చాక ఏమవుతుంది? చీర మీ చేతిలోకి, డబ్బులు ఆడి చేతిలోకి వెళ్తాయి. ఫైనల్ అవ్వలేదనుకోండి, ఆడి చీర ఆడి దగ్గర ఉంటుంది. సేమ్ అదే జరుగుతుంది ఈ రోజున. మీరు సమస్యను ఫైనల్ చేయట్లేదు. ఏం చేస్తాను తెలుసా? నాకు సమస్య ఉంది. సమస్య కాదు, నీకు కావాల్సింది పరిష్కారం కావాలి. హల్లెలూయా. అంతే కదా. డబ్బులు ఎందుకు పట్టుకుని వెళ్ళావు నువ్వు షాప్కి? తిరిగి తెచ్చుకోటగా, చీర తెచ్చుకోవటానికి వెళ్ళావు. నువ్వు చీర తెచ్చుకుంటేనే సంతోషంగా వస్తావు, అంతేగాని నీ డబ్బులు నీ జోబులో పెట్టుకుని వచ్చావు అనుకో సంతోషంగా వస్తావా? మరి అలాగే దేవుని సంధికి మనం ఎందుకు వచ్చావంటే సమస్యలతో వచ్చావు, ఆ సమస్యలు ఎక్స్చేంజ్ చేసుకోవటానికి వచ్చావు. హల్లెలూయా. నీ సమస్యను దేవుని సంధిలో విడిచిపెట్టేసేయాలి, పరిష్కారాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళాలి. అది దేవుని సంధికి రావటం అంటే. ఒక రోగిలాగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ అదే రోగంతో హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎవడన్నా మళ్ళీ హాస్పిటల్ ముఖం చూస్తాడా? కానీ మనం మాత్రం ఎవ్రీ సండే చర్చికి వస్తాం. ప్రతి సమస్యను అలా మోసుకుని వస్తాం, తీసుకుని వెళ్తాం, ఏదో బ్యాగ్ మోసుకొచ్చినట్టుగా. అక్కడ జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలన్నమాట, మార్పు జరగాలి. ఈరోజు నేను ఈ పరిస్థితిలో వచ్చాను, కానీ ఖచ్చితంగా నేను తిరిగి ఈ పరిస్థితిలో నేను వెళ్ళను. ఖచ్చితంగా నేను విడుదల పొందుకుని వెళ్తాను, నేను అద్భుతాన్ని పొందుకుని వెళ్తాను, నా సమాధానాన్ని పొందుకుని వెళ్తాను, నా పరిష్కారం తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. ఒక్క నైట్ అండి యాకోబు మోకరించాడు, తెల్లవారేసరికి ఎవ్రీథింగ్ చేంజ్ అనమాట. హల్లెలూయా. శత్రుని మిత్రుగా మార్చేసుకున్నాడు, మోసగాడనే పేరుని తీసేసి ఆశీర్వాదం రాకుమారుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఇవన్నీ దేవుడు చేశాడు. ఇట్లాంటి మార్పులు మనకు ఎందుకు జరగట్లేదంటే చర్చ్ అనేది ఒక క్యాజువల్గా, లేకపోతే ఒక పార్క్ వెళ్ళినట్టుగా ఏదో ఒక ఆచారంగా మారిపోయింది, కానీ సరైనటువంటి అవగాహన లేదు. ఈరోజు వాక్యం ఏం చెప్పారు, మనం ఏం విన్నాం, మనం ఏమి నేర్చుకోవాలి? కృప అంటే ఏంటి అసలేని? మనం ఎందుకని ఈ పరిస్థితులు ఉండిపోతున్నాం? గత 25 సంవత్సరాలు బట్టి ఇదే వ్యాపారం, ఇదే స్థితి, ఇదే నష్టం, ఇదే లాసు. ఇలా ఉండడం దేవుని చిత్తమా? కాదు. నువ్వు లాస్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు నష్టంలో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో ఉండడం దేవుని చిత్తము కానే కాదు. మరి ఏంటంట చెప్పాడు యేసయ్య, ఆదికాండం 1:28 ఉంటుందన్నమాట. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయాలంట. హల్లెలూయా. ఏలుబడి చేస్తున్నారా మీరు? మీ వ్యాపార రంగంలో మీరు ఏలుబడి చేస్తున్నారా? మీరున్న ఏరియాలో మీరు ఏలుబడి చేయగలుగుతున్నారా? మీరు చేస్తున్న పనిలో మీరు ఏలుబడి చేయగలుగుతున్నారా? మీరు నాయకులుగా ఉండగలిగారా? చెప్పాలి. ఉన్నారా? అయ్యో మాట్లాడతారు ఎవరు కూడా.
బ్రదర్ నేను ఒక స్కూల్లో టీచర్ని, ఆ స్కూల్ అంతా కూడా నా అండర్లో ఉంటుంది అని అన్నవాళ్ళు ఎవరున్నారా? లేకపోతే నేను పలానా వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో నేనే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, పలానా చోట పని చేస్తున్నాను, అక్కడ నా మాటే చెల్లుతుంది అనేటువంటి అవకాశం మనకి ఎందుకు రావట్లేదంటే మనం ఏమనుకుంటున్నాం, నేను ఇక్కడ చిన్న ఎంప్లాయీని, నేను ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాను, నేను ఏదో పని చేసుకుంటున్నాను, నేను ఒక కూలోడిని, నా మాట ఎవరంటారు అనేటువంటి థాట్ ప్యాటర్న్ నీకు ఉంది కాబట్టి సాధించలేకపోతున్నావు. అసలు దేవుడు ఏం చెప్పాడు? నేను దేవుని బిడ్డను, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా యేసయ్య యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన బిడ్డనే అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అథారిటీ. అంటే ఏంటి? పవర్. నువ్వు పవర్లో ఉన్నావు కాబట్టి పవర్ఫుల్గా మాట్లాడాలి, పవర్ఫుల్గా పని చేయాలి, పవర్ఫుల్గా ఏలుబడి చేయాలి. అది కూలి పని అవ్వచ్చు. మీ నమ్మరం లేదు, ఇంటర్మీడియట్ సెకండరీ అంటే 2002 సంవత్సరంలో కూలి పని చేసేవాడిని నేను. ట్రక్స్ ఉంటాయి కదా, ట్రాక్టర్లు, దాంట్లో నేను పని చేసుకునేటువంటి వాడిని. సో నేను చదువుకున్నానని చెప్పి నన్ను ఏం చేశారంటే కొంచెం ఆ లెక్కలు చూడటానికి పెట్టారు నన్ను. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక ట్రాక్టర్ మీద పనిచేసే వాళ్ళందరికీ నన్ను ఒక మేస్త్రి కింద పెట్టారు, అంటే లీడర్ కింద పెట్టారనమాట. సో నేనే మేనేజ్ చేయాలి అక్కడ ఎవరికి డబ్బులు కావాలన్నా ఏదన్నా కూడా. వితిన్ కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఏమైందంటే ఆ ఓనర్కి 3 ట్రాక్టర్లు ఉంటే మొత్తం 3 ట్రాక్టర్లకి నన్ను హెడ్గా చేశారు. హల్లెలూయా. అంతమంది పనిచేసినటువంటి వారికి ఎవరికి డబ్బులు కావాలన్నా ఎవరికి ఏది కావాలన్నా మొత్తం ఎవరి దగ్గర రావాలి? ఓనర్ దగ్గర కాదు, నా దగ్గరికి రావాలి. నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్డినరీగా పర్సన్గా పని చేసుకోవడానికి వెళ్ళాను నేను. ఏదో చిన్న పని చేసుకుందాం రోజు కూలీగా అన్నట్టు వెళ్ళినటువంటి నన్ను దేవుడు ఏం చేశాడు? నీ పనిలో నమ్మకంగా నువ్వు పని చేసినట్లయితే, నీ పనిలో నువ్వు నమ్మకంగా చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఆ పరిస్థితులని లోపరుచుకునేలా చేస్తాడు, నువ్వు వేలుబడి చేసేలా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. జరుగుతుందా? నువ్వు చేసే ప్రతిదీ కూడా నీ ద్వారా, నీ పిల్లల ద్వారా దేవుడు చూస్తూ ఉంటుంటాడు అనమాట. ఒకసారి నాకు ఎవరో ఫోన్ చేసి నువ్వు చెప్పేదంతా తప్పు, నీతో నేను డిబేట్ చేయాలని అన్నారు. ఎందుకనంటే నేను కరెక్ట్ చేయాలి అని అంటే, సరే నేను ఏమన్నానంటే డిబేట్ ఎంత మల్బుల్ టైం వేస్ట్, ఫైనల్గా నన్ను ఓడించాలి కదా, నేను ఆల్రెడీ ఓడిపోయినాను, మీరు నెగ్గేశారు, మీరు అక్కడ గదిలో కూర్చొని పండగ చేసేసుకోండి, అంతే కదా మీకు కావాల్సింది. నేనేం చేస్తానంటే 1000 మంది మధ్యలో వాడబడతాను, వాక్యం చెప్పుకుంటుంటాను, ఓడిపోయినా కూడా నేను వాడబడతాను, మీరు నెగ్గి మాత్రం గదిలోనే కూర్చోండి, ఎందుకంటే మీ దగ్గరికి 10 మందే వస్తారంట, మీలాంటి వాళ్ళ దగ్గర అయితే బోల్ జనం వస్తారు కానీ మా దగ్గరికి ఎవ్వరు రారు. అంతే కదండి, మీరు నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి, మీరు నన్ను ఓడించేసారు, నెగ్గేశారు కాబట్టి అది మీకు సరిపోతుంది, అక్కడే కూర్చుని 10 మందితో గదిలో కూర్చుని ఉండండి, నేను ఓడిపోయి వాడబడతానని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయం మరి నాకు ఎలా తెలిసిందో తెలియదు కానీ నా పెద్ద కూతురికి స్కూల్లో ఒక టాస్క్ వచ్చిందనమాట. వాళ్ళ ఫ్రెండ్ అన్నదంట, మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం. ఏంటంట? ఏం పోటీ? భోజనాలు. ఇద్దరు లంచ్ బాక్స్ ఓపెన్ చేద్దాం, ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం అన్నదంట. 2 బాక్సులు ఓపెన్ చేస్తే నా కూతురు బాక్స్ పెద్దగా ఉంది, ఆ పిల్ల బాక్స్ చిన్నగా ఉంది, ఇంత ఉంది. అప్పుడు నా కూతురు ఏమని తెలుసా? దీనికి పోటీ ఎందుకులే, నువ్వు ఆల్రెడీ నెగ్గేసావు, నువ్వు సెలబ్రేట్ చేసుకో, నేను ఓడిపోయాను. ఇంటికి వచ్చి చెప్తుంటే అసలు ఎలాగొచ్చింది ఈ ఆలోచన అంటే, అప్పుడు నేను వెనక్కి చూస్తే ఓహో మన దాంట్లో ఆల్రెడీ పనిచేసింది ఇది, అదే ఇక్కడికి వచ్చినట్టున్నది. సేమ్ జరిగిందనమాట. ఎందుకని అసలు ఎలాగొచ్చిందంటే, నేను సెలబ్రేట్ చేసుకోమని చెప్పాను నాన్న, మళ్ళీ ఎందుకు పోటీ ఎందుకు మనకు అసలని, సరే నేను ఓడిపోయాను, మళ్ళీ అదంతా పెట్టిదంతా టైం వేస్ట్ ఎందుకు, కంగారు తింటాం ఎందుకు, శుభ్రంగా నువ్వు సెలబ్రేట్ చేసుకుని నువ్వు నెగ్గేసావని చెప్పేసి నేను ఇచ్చేసాను, తర్వాత నేను సాఫీగా తిన్నాను అని చెప్పింది అనమాట. అలాగా మనం ఏం చేయాలంటే తెలుగు ఆలోచించాలి. ఆలోచన ఉండుట, ఆలోచన చెప్పారు అనేక ఉండుట శ్రేయస్కరం అంట, ఆరోగ్యదాయకం అంట. కాబట్టి మంచి ఆలోచన చెప్పేటి వారితో సహాయం చేస్తే మంచిగా ఉంటుంది జీవితం. ఇక్కడ గిద్యోను చూసినట్లయితే తన జీవితానికి తన పేరుకి సంబంధం లేదు. ఏం పేరు? నాకు ఎవరో ఫోన్ చేస్తారని పేరు గుర్తురావట్లేదు కానీ సదానందమో ఏదో పేరు ఉంటుంది. ప్రతిరోజు ఏడిపే, ప్రతిరోజు బాధే, పేరు చూస్తే సదా ఆనందం, ఇంకంటే ఎప్పుడు ఆనందం అనమాట. కానీ అసలు ఎప్పుడన్నా కనీసం నవ్వుతా మాట్లాడడం చూసిందంటే లేదు. ఈరోజు చాలామంది జీవితాలు అలాగుంటాయన్నమాట. దయచేసి అలా కాదు కానీ ప్రార్థించండి, దేవా నా పేరుకి తగిన జీవితం నేను ఉండాలి, నేను ఇప్పుడు సంతోషంగా ఉండాలి, నేను ఇప్పుడు ఆనందంగా ఉండాలి, అనేక మంది నన్ను బట్టి ఆనందించాలి. ఒక సింపుల్ ప్రేయర్ చెప్తాను, మీరు చేయండి. నన్ను దీవించు అనేకంటే నన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. దేవా నాకు ఆహారం పెట్టాను కాకుండా దేవా నన్ను అనేక మందికి పెట్టే స్థితిలో ఉంచినందుకు వందనాలు.
ఇక్కడ లాజిక్ ఏంటంటే నువ్వు అనేక మందికి పెట్టాలంటే ముందు నువ్వు దీవించబడాలి కదా, ముందు నువ్వు బ్లెస్ అవ్వాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ప్రజెంట్ మాట్లాడడం విన్నారా. దేవుడు ఎప్పుడు ఫైనల్ మాట్లాడతాడు, భవిష్యత్తు గురించి మాట్లాడతాడు, చివరిది మాట్లాడతాడు. ఇక్కడ గిద్యోను ఎలాంటి వాడు? పిరికివాడు, చేతకానివాడు, ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ నువ్వు ఉన్న స్థితి గురించి దేవుడు మాట్లాడ్డు. కానీ మీరు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళాను పాస్టర్ గారు, మా పరిస్థితి ఇలా ఉంది. ఎలా ఉంది? అప్పుల్లో మునిగిపోయాం, లోతుల్లో ఇరుక్కుపోయాం, కూరుకుపోయాం, నష్టపోయాం. కానీ దేవుడు దాని గురించి మాట్లాడ్డు. విన్నారా? ఇక్కడ గిద్యోను నుంచి మనం అదే నేర్చుకోవాలి. గిద్యోను పిరికోడు, గిద్యోను దగ్గర ఏమీ తెలివితేటలేవు, గిద్యోనికి యుద్ధం రాదు, గిద్యోనికి అసలు ఏమీ తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? పరాక్రమం కలిగిన, చదువుకోండి మీరు 6:12 న్యాయాధిపతులు 6:12 ఏముంటుందంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. బలాఢ్యుడా బలహీనుడా? బలాఢ్యుడైతే ఏం చేస్తాడు? ముందుకెళ్తాడు యుద్ధానికి. కానీ నేను ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. మరి అటువంటి వాడిని ఎవరైనా బలాఢ్యుడిని పిలుస్తారా? మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వర్తమానం నేను ఎప్పుడు చెప్పినా కూడా నా వర్తమానంలో ఏముంటుంది? 4:17 రోమ 4:17 అదొకటి. నెక్స్ట్ మార్క్ 11:24 ఈ మాటలు ఖచ్చితంగా నేను టచ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే నా లైఫ్ను మార్చేసాయి ఇవి, నా ద్వారా అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాయి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన స్వభావం మీరు అర్థం చేసుకోవాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. ఇక్కడ గిద్యోనులో ఏమి లేదు, ధైర్యం లేదు, గిద్యోనులో ఏమి లేదు, యుద్ధం చేసేటువంటి ఆ విధమైనటువంటి టాలెంట్ లేదు, సామర్థ్యం లేదు. కానీ ఏం చేస్తున్నాడు? పరాక్రమం కలిగిన వాడా. హల్లెలూయా. అందుకనే కొన్ని ఆఫీసులు అయితే ఇది చేస్తుంటుంటారు. పొద్దుటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్ స్టార్ట్ చేయకముందు, నేను హైదరాబాద్ మోడల్ హౌస్ లేన్లో ఆ పంజాగుట్లో ఉండేటువంటి వాడిని, అక్కడ ఫ్రంట్ ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. పొద్దుట మేము హాస్టల్లో ఎదురుకి ఏమనిపించదంటే, ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరినీ కాల్ సెంటర్ ఇది అనుకుంటాను, అందరి నుంచి బట్టి వాళ్ళకి ఒక స్లోగన్ లాగా చెప్పేవారు అనమాట. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, నేను బాగా పనిచేస్తాను ఈరోజు, నేను శక్తివంతుడిని, ఇట్లాగా కన్ఫెస్ చేయించేవారు, వాళ్ళ చేత పలికించేవారు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? యు ఆర్ సో బ్యూటిఫుల్ అనాలి. ఛీ నీ మొఖం చూస్తే కొంతమంది వాళ్ళని అలా తిట్టుకుంటారు. చూడు ఎలాగుందో మొఖం అసలేని, ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, ఇది లేదు, అది లేదు, అంత నష్టమే. ఎవరన్నా చూస్తే ఒక్కసారి వీళ్ళే ఎవరు ఉండరు, వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు అనమాట. కానీ ఈరోజు నేను చేయాలి? మీరు మాట్లాడుకోవాలన్నమాట. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా. ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఎవరంటే? నేను రాకుమార్తెనే, నేను రాకుమారుణ్ణి. అసలు ఇలా మాట్లాడరు చాలామంది. అలా మాట్లాడరు కాబట్టి అలా ఉండట్లేదు, అలా అవ్వట్లేదు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు విత్తనాలు. హల్లెలూయా. అవి ఒకనొక రోజున ఏం చేస్తాయి? పంటగా మార్చబడతాయి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే గతంలో నేను మాట్లాడిన మాటలే. ఈరోజు నీ స్థితికి నేను రాగలిగానంటే యేసయ్య నా జీవితంలో కలిగిన ప్రణాళికలు ఆల్రెడీ ఎప్పుడో చేశాడు. కానీ నేను ఇప్పుడు స్వతంత్రించుకున్నానంటే వాటిని మాట్లాడి స్వతంత్రించుకోగలిగాను అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. గోడలు ఎప్పుడో కట్టారు, కానీ కేకలు అప్పుడు వేస్తారు. వాళ్ళు అప్పుడు వేసిన కేకలకి ఇప్పుడు కట్టిన గోడలు కూలిపోయి. ఆమేన్. ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కూలిపోవాలి, సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంట? కేకలు వేయాలి. కేకలు అంటే పిచ్చి కేకలు కాదు అక్కడ అర్థం. ఏం కేకలంట? స్తుతి కేక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గిద్యోను చరిత్ర చాలా ఆసక్తికరమైనటువంటి చరిత్ర. మరి ఆ కాలంలో దేవుని ప్రజలు నడిపించేటువంటి నాయకులు కానీ, న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ లేకపోవడం వల్ల ఈ యొక్క మిద్యానీయులు వచ్చేసి ఏం చేశారంటండి? ఇశ్రాయేలీల మీద మరి రెచ్చిపోయారు. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మీరటువంటి వారు ఆన్లైన్లో ఉన్నారేమో కొన్ని వందల మంది, మరి ఇక్కడ ఉండి వింటున్నారేమో. కానీ మీకు ఎవరు నాయకులు? మీరు ఎవరి నాయకత్వంలో ఉన్నారు? ఎవరు మీకు నడిపిస్తూ ఉన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ నాయకుని బట్టే మీ మీద దాడి చేసే వ్యక్తి ఆలోచన చేస్తాడు, రే వీళ్ళ వెనకాల చాలా పెద్ద హస్తం ఏదో ఉంది. ఐగుప్తులు ఏమంటున్నారు? యెహోవా హస్తము వీరికి తోడై ఉన్నది. హల్లెలూయా అని భయపడి ఏం చేస్తున్నారంట? వాళ్ళు రథాలు ఆ శీలలు ఊడిపోతున్నాయి, పారిపోతూ ఉన్నారంట. కాబట్టి ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడని నీ యొక్క శత్రువు గుర్తించగలగాలి. దేవుడిని హస్తం నీ ఉందని చెప్పి నీ సమస్య గుర్తించగలగాలి. అప్పుడు ఏది నీకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, గిద్యోనుతో దేవుడు చెప్పాడంట, ఇదిగో మీకు ఖచ్చితంగా విజయం ఇస్తాను, విడుదల ఇస్తాను అని చెప్తే మరి ఏం చేయాలి ప్రభు అంటే, అనౌన్స్మెంట్ చేయి, ఇలాగ యుద్ధం ఎవరు చేస్తారంటే వెంటనే వచ్చారంట 30,000 మంది. ఎంతమంది వచ్చారంటండి? 30,000 మంది వచ్చారంట. ఎప్పుడైతే ఆ యొక్క అనౌన్స్మెంటు ఈయన చేశాడో 32,000 మంది అంట, 30 కాదు 32,000 మంది వచ్చేసారంట. ఎస్ మేము వచ్చేస్తామని. అప్పుడు దేవుడు అన్నాడంట, ఎంతమంది వద్దు నాకు, ఎందుకంటే 32,000 మంది యుద్ధంతో చేశారనుకో, మేము యుద్ధం చేసాం, మేము బయటపడ్డాం, మా సామర్థ్యం, మా శక్తి అని అంటారు. కాబట్టి ఏం చేస్తామంటే, యుద్ధం అంటే ఎవరికి భయం ఉందని అడిగంటే, రేయ్ యుద్ధం అంటే ఎవరికి భయం ఉందరా అని అంటే అందరూ వణుకుతున్నారంట. యుద్ధం అంటే ఎలాగుంటుందో తెలుసా, ఇలాగని చెప్పాడికి అందరికి భయపడుతున్నారంట. భయపడ్డవాడు అందరూ బ్యాక్ వెళ్ళండి అన్నాడంట. 22,000 మంది చూసారా, 32,000 మంది ఎక్కడ, 22,000 మంది ఎక్కడ, 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారంట. అమ్మో, ఇంత స్ట్రిక్ట్ అయితే మేము ఉండలేం, ఈ విధంగా అయితే మేము ఉండలేం. మేము గతంలో ఆల్ నైట్ పెట్టినప్పుడు కానీ, నేను జీవన్ జ్యోతిలో మీటింగ్ పెట్టినప్పుడు కానీ, ఫస్ట్ మీటింగ్ ఎంతమంది అనుకుంటారు, అసలు ఏ ప్లేస్లో చూసినా నిండిపోతున్నారు, ఎక్కడ ఖాళీ ఉండట్లేదు అసలేని. తర్వాత మనం ఏమన్నామంట, నేను ఎవరి కోసం ప్రార్థన చేయను, అమ్మో మాకు ఇలాగైతే కష్టం, మా కోసం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసే పాస్టర్ కావాలి, మా కోసం ఉపవాసం ఉండాలి, మా కోసం ఏడవాలి, అంతేగాని ఈయనేంటి మా కోసం ప్రార్థన చేయడంట, మీ ప్రార్థన మీరే చేసుకోండి అంటాడు, ఎలాగైతే ఎలాగా అని 22,000 మంది ఏం చేశారు, వెనక్కి వెళ్ళారంట. ఇప్పుడు ఎంతమంది మిగిలారు, 10,000 మంది మిగిలారంట. 10,000 మంది మిగిలితే దేవుడు అన్నాడంట, 10,000 మంది కూడా అవసరం లేదు, టెస్ట్ పెడదాం అని ఏం చేశాడంటే, ఏం టెస్ట్ పెట్టాడంటే, వీళ్ళందరినీ కలిపి ఒక నీళ్ళు దగ్గరికి తీసుకెళ్ళు, ఒక కొలం దగ్గర తీసుకెళ్ళు, వాళ్ళు ఏం చేయాలంటే నీళ్లు తాగాలి అంతే చెప్పాడు. ఎలా తాగాలో చెప్పలేదన్నమాట. అయితే ఇందులో గమనించాలి, 10,000 మంది ఏం చేశారంటే వాటర్ దగ్గరికి వచ్చారు, ఇలా కొలం దగ్గరికి వచ్చారు. ఆ కొలం దగ్గరికి వచ్చి ఏం చేశారంటే 10,000 మంది ఆలోచన విధానం ఎలా ఉందో తెలియజేయడానికి ఇక్కడ చాలా అద్భుతమైన పరీక్ష జరుగుతుందన్నమాట. 10,000 మందిలో ఏం చేశారంటే, ఇప్పుడు ఇది కొలను అనుకుందాం, ఇట్లా చాలామంది ఏం చేశారంటే ఇట్లా మోకరించి ఇలా ఒంగుని వాళ్ళు ఏం చేశారంటే, కుక్క తాగుతుంది కదా నీళ్ళు, అట్లాగా మొత్తం 4 గందులు పెట్టి ఇలాగ వాటర్ తాగుతూ ఉన్నారన్నమాట. ఎంతమంది, దగ్గరగా 9,700 మంది. అర్థమైందా? అందరూ అలాగ తాగారంట. అయితే అందులో 300 మంది ఏం చేశారంటే మోకరించారంట, ఇలా మోకరించారు. ఇది వాటర్ అనుకుందాం మనం. వాళ్ళు ఏం చేశారంటే ఆ వాటర్ని ఇలా చేతితోటి తీసుకుని జస్ట్ ఇట్లా చేయి దగ్గర పెట్టుకుని తాగుతూ ఉన్నారంట. వాళ్ళు టెస్ట్ పాస్ అయ్యారంట. ఎవరు, గత్తకట్టం అంటారన్నమాట దాన్ని. నాలుగుతో తాగలేదు వాళ్ళు. ఆ వాటర్ని ఇలా తీసుకుని వాటర్ని వీళ్ళ దగ్గర తెచ్చుకున్నారు, చేతితోటి తాగారు. సో మీరు వీడియోలు కూడా వచ్చుంటాయి కాబట్టి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడాను. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ విధంగా తాగినటువంటి వారిని మాత్రమే తీసుకో అని చెప్పాడు. ఎందుకని అసలే వాళ్ళని దేవుడు ఆ 300 మందిలో ఆ గతికినటువంటి వారిని మాత్రమే తీసుకున్నాడు? ఎందుకని ఆ 300 మందిని మాత్రమే తీసుకున్నారు అంటే, మీరు మరి చూసే ఉంటారు, 300 మంది యోధులు అనేటువంటి ఒక సినిమా వచ్చింది. 300 మంది యోధులు కాదు కానీ యూదులని కూడా అది రాశారు కొంతకాలం, అది అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా విజయం సాధిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఎందుకని గతికే వారిని ఎంచుకున్నారు అంటే, వారు నీళ్లు మాత్రమే తాగట్లేదు. ఈ 300 మంది ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు నీళ్ళు తాగమంటే 10,000 మందిలో 9,700 మంది ఏం చేశారు, నీటి మీద పడిపోయారు. ఇంకా ఇప్పుడు అందులో తలకెట్టినట్టు పక్కన ఏం జరిగింది ఏమైనా కనిపిస్తుందా? ఎవరు వస్తున్నారు కనిపిస్తున్నారా? ఏం చేస్తున్నారు కనిపిస్తున్నారా? ఇంకా ఆ పనే ధ్యాస తప్ప రెండో ఆలోచన లేదు వాళ్ళకి. కానీ వీళ్ళు మోకరించారు, మోకాళ్ళ మీద ఉన్నారు, ఆ యొక్క వాటర్ని ఏం చేశారు, తీసుకున్నారు, దాన్ని తాగుతూ ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు చుట్టుపక్కలంతా కూడా. ఎవడు వస్తున్నాడా, ఏ శత్రువు వస్తున్నాడా, ఎవడు మన మీద దాడి తీస్తాడా ఏంటని చెప్పి 2 పనుల్ని ఒకేసారి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలాగున్నారు వాళ్ళు, అప్రమత్తంగా ఉన్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారంటండి, చాలామంది ఒక పని చేస్తారు, కేర్లెస్గా ఉంటుంటారు, జాగ్రత్తగా చేయాలి మనం ఏం చేసినా కూడా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్రమత్తంగా వాటర్ తాగమన్నారని చెప్పి దాని మీద దృష్టి పెడతలేదు, వాటర్ తాగుతూనే ఉన్నారు. అసలు ఎవరేంటా అని చెప్పి చుట్టుపక్కలంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి, వాళ్ళు దేనికి వచ్చారు ఇప్పుడు, యుద్ధం చేయడానికి బాధ్యతతో ఉన్నారు. ఆమేన్. మెయిన్ బాధ్యతను పక్కన పెట్టలేదు. చూడండి, యాకోబు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకోవాలని కాబట్టి ఏం చేశాడు, మీ చావు మీరు చాడండి అన్నాడా, అన్ని పక్కన పెట్టాడా? తన భార్యని 10 మంది పిల్లల్ని అందరిని ఏం చేశారంట,
అవతలకి పంపివేసి సేఫ్లోకి వాళ్ళందరినీ చేర్చేసి అప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకున్నాడు. ఈరోజు మీలో చాలామంది కూడా ఈరోజు చర్చ్ ఉంది, వంట చేయను, ఈరోజు చర్చ్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను, లేదా ఈరోజు ఆల్ నైట్ ఉంది, ఏ పని చేయను, అట్లా కాదు. మీరు ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏం చేయాలో అందరికీ అన్నీ చేసి పెట్టిన తర్వాత, సమాధానం చెప్పిన తర్వాత, వాళ్ళ అవసరం మీ అవసరం వాళ్ళకి లేకుండా చేసిన తర్వాత అప్పుడు మీరు దేవుని సన్నిధికి రావాలి. ఏమర్థమవుతుందా? అంతేగాని మీ ఆయన వద్దన్నా కానీ మీ ఆయనకి అసలు వ్యతిరేకంగా మీరు చేసేసేసి వచ్చారనుకోండి, కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి ముందేం చేయాలి? ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ చూసినట్లయితే బాధ్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి శత్రువును మర్చిపోలేదు. వీళ్ళు నీళ్ళు తాగేవాళ్ళు కిందకి 4 తాగేవాళ్ళు ఏం చేశారు? సమస్త మర్చిపోరు. ఇంకా ఆ నీళ్ళు తప్ప ఏం కనిపించలేదు వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటర్ తాగుతూ ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు. శత్రువు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు మనకి అని ఆ శత్రువుని మర్చిపోలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక డిసిప్లిన్ అనేటువంటిది వీళ్ళలో ఉన్నది. క్రమశిక్షణ కలిగినటువంటి వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అలాగే చాలామంది ప్రార్థన చేస్తారు, ఫలితం లేదంట. ప్రార్థన మాత్రమే కాదు, అప్రమత్తంగా ఉండాలి. మాటలు మాత్రమే కాదు, జీవితం కూడా జీవించాలి. ఆరాధన మాత్రమే కాదు, విధేయత కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. 300 మందినే దేవుడు ఎందుకని వాడుకున్నాడు? ఆ 3కి చాలా ప్రాముఖ్యం. 300 మందికి 300కి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. ఏమేమి జరిగాయి అంటారు 300 మీద? న్యాయాధిపతులు 7:7లో చూసినట్లయితే అక్కడ దేవుడు 300 మంది ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి 7వ అధ్యాయం 6వ వచనం ఇవంతా చూడొచ్చు మీరు. ఈ 300 మంది నీళ్ళని ఏం చేశారంటే చేతోటి నోటికి అందించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే హనోక్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంట? 300 సంవత్సరాలు దేవునితో గడిపాడు, దేవునితో నడిచాడు, మరణం అనేటువంటిదే చూడలేదంట. హల్లెలూయా. మీకు ఇంకొక విషయం మీరు చూసినట్లయితే నోవాహు చేసినటువంటి ఓడ యొక్క ఆ యొక్క పొడవు వెడల్పు, ఆ యొక్క పొడవు ఎంత అంటండి? 300 మూరలంట. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూసినట్లయితే ఫిలిస్తీన్ల పంటనే నాశనం చేయడానికి ఎవరు? సంసోను ఏం చేశాడు? నక్కల్ని తోకలు కట్టేసి అంటించేసి వదిలేసాడు చేల మధ్యలోకి. ఎన్ని నక్కలు అంటాయి? 300 నక్కలు. అర్థమైందా? హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈ యొక్క సంసోను 300 నక్కలను వాడుకున్నాడు. ఇంకా నోవాహు ఓడ పొడవు కూడా 300. కాబట్టి 300 సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, వీళ్ళు ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేశారంట? ఏం పట్టుకెళ్ళారు? ఒక చేతిలో కుండ లోపల ఒక దివిటి దీపం, ఈ చేతిలో బూర. యుద్ధానికి వెళ్ళేవాడికి ఉండేటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి ఇందులోను? యుద్ధానికి వెళ్ళేటువంటి ఆయుధాలు ఒక్కరి చేతిలోనే ఉన్నాయా? అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే వట్టి కుండతో కూడా నీకు మంచి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. నీ దగ్గర సామర్థ్యం లేకపోయినా కూడా నువ్వు సాధించేటువంటి కృపను దేవుడు నీకు చూపిస్తాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మట్టితో చేయబడినటువంటి ఖాళీ కుండల గురించి దేవుడు రాయించాడు. అక్కడ మట్టి కుండలో ఏం కుండ అంటే, మరి ఈ మట్టి కుండ దేనికి సాదృశ్యం అంట? ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా కుండ మోసారా? సమ్మర్లో వస్తుంది మనకి కొండ. ఈ చాలా బరువు ఉంటాయి. ఇక్కడ సిమెంట్ వాడేస్తారు లోపల. మా ఊర్లో చేసేవారు అనమాట మట్టి కుండలు ఒరిజినల్ మట్టి కుండ ఎలాగ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నల్లగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. పొరపాటున దానికి ఏమన్నా తగిలినా ఈజీగా పగిలిపోతుంది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు మట్టి కుండలోని వంట, మట్టి కుండలోని నీళ్ళు తేవాల్సి వచ్చేది. ఆ మట్టి కుండను కింద పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అటువంటి మట్టి కుండను వాడుకుంటున్నాడు దేవుడు ఇక్కడ. మీరు ప్రార్థన చేస్తారన్నమాట, వట్టుకుంటాను ప్రభా, మట్టుకుంటాను ప్రభా అంటారు. నిజంగా అలాగైతే మరి ఎంత స్వల్పంగా ఉండాలి కదా? కానీ మీరు ఎంత గట్టిగా అరుస్తారు ఏదైనా గొడవ వస్తేనే. ప్రార్థన ఏమో అలాగ ఉంటుంది, ప్రవర్తన ఏమో ఇలా ఉంటుంది. సంబంధం ఉండదు దానికి దీనికి. ఇక్కడ చూసినట్లయితే ఊరుకునే తేలిగ్గా పగిలిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ కుండల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ కుండ దేనికి సాదృశ్యం? మానవ శరీరానికి సాదృశ్యం అనమాట. దేవుడు ఆది యందు మనిషిని ఎలా సృష్టించాడు? ఏంటది? నేల మంటితో నరుని నిర్మించి అప్పుడు జీవవాయువును ఊదాడు. కాబట్టి మట్టి కుండ దేనికి సాదృశ్యం చెప్పాలి. ఒక పర్యాయం ఏమైందంటే ఇజ్రాయేలీలు మరి బబులోను సామ్రాజ్యం వచ్చి యుద్ధం చేసి ఆ బబులోను అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలను చెరగొని పోయినప్పుడు వాళ్ళకు ప్రార్థన చేశారు. ఏమని?
యెహోషువ గ్రంథం యెషయా గ్రంథం 64వ అధ్యాయం చూసినట్లయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం చూద్దాం తొందరగా. 8వ వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. చేతి పని, కుమ్మరవాని చేతి పని ఏముంటుందమ్మా? కుండలు చేయటం. అంటే నువ్వు కుమ్మరవాడు దేవా, మేము నీ చేతి పని, నువ్వు చేసిన పని ద్వారా మేము బయటకు వచ్చావు అంటే అర్థం ఏంటి? కుండలం మేము. అర్థమైందా? ఎవరమంట? వాళ్ళు చేస్తున్న ప్రార్థన, ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థన అనమాట. అలాగే 103వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే 103వ కీర్తన 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఇర్మియా 18:4లో కూడా ఈ విషయం మనం చూడొచ్చు. మీరు తర్వాత చదువుకోండి, సమయం అవుతుంది కాబట్టి. ఇక్కడ చూసినట్లయితే ఏదైనా తోటలో దేవుడు చేసినట్టు కుండ ఏమైందంట? బద్దలైపోయిందంట. కుమ్మరివాడు కుండలు చేస్తున్నప్పుడు ఒకవేళ కుండ పొరపాటున పగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? తీసి దూరంగా పారేస్తాడా? మళ్ళీ తీసి ఏం చేస్తాడు? దాన్ని మళ్ళీ రూపం చేస్తాడు, మంచిగా చేస్తాడు. అలాగే ఈ పాడైపోయిన బద్దలైపోయినటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి కొండనే దేవుడు ఏం చేశాడంటే తీసి పారేయలేదనమాట. మళ్ళీ ఏం చేశాడు? దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఘనత వహించే పాత్రగా మార్చేశాడు. హల్లెలూయా. యేసు రక్తం చేత దాన్ని కడిగాడు, యేసు రక్తం చేత దాన్ని శుద్ధి చేశాడు, పవిత్రమైనటువంటి పాత్రగా మార్చాడు అనమాట. ఆమేన్. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ కుండలో ఉన్నటువంటి దివిటీలు ఏంటని చూసినట్టయితే 7వ అధ్యాయం న్యాయాధిపతులు 20వ వచనంలో ఈ దివిటీలనే కాగడాలని కూడా అంటారు. ఈ మిజ్జనీయులు దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క దురాత్మల ప్రభావానికి సాదృశ్యంగా ఉంది. గమనించాలి, శత్రువులు మనకి ఇప్పుడు అంధకారం అయోమయం తీసుకుని వస్తుంటుంటారు. వాళ్ళు ఎలా జయించాలంట? వెలుగు చేత జయించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కుండ మనిషికి సాదృశ్యం, అందులో ఉన్న అగ్ని ఎవరంట? దేవుడే. దేవుడు మనకి దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి ఆ కుండలో ఉన్నటువంటి అగ్ని ఎప్పుడు బయటపడుతుందంట? కుండ పగిలినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే మనం సమాధి చేయబడతా ఉన్నాం. మనలో ఉన్నటువంటి కోపాన్ని పగలగొట్టాలి, మనలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టాలి. కుండ పగలగొట్టడం అంటే ఏంటనమాట? ఇంకా దాన్ని విడిచిపెట్టేసేయటం, లేకుండా చేసుకోవటం. ఎప్పుడైతే కుండ పగిలిందో ఆ కుండలో ఉన్నటువంటి ఆ మండుచున్న అగ్ని ఏమైందంట? కనిపించడం, వెలిగినివ్వటం ప్రారంభిస్తుంది. నీలో ఉన్న యేసయ్య ప్రకాశించాలంటే, నీలో ఉన్న యేసయ్య పని చేయాలంటే, నీలో ఉన్న యేసయ్యను అనేక మంది చూడాలంటే నీ యొక్క అహాన్ని చంపుకోవాలి, నీ యొక్క గర్వాన్ని చంపుకోవాలి, ఈ కుండను పగలగొట్టాలి, ఈ కుండ పనికి రాకుండా చేయాలి. అప్పుడు దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుండలో ఆ యొక్క దివిటి ఉందని చెప్పి కనిపించిందా లేదా? కనపడలేదు. ఎప్పుడైతే కుండ పగులుతుందో అప్పుడే అందులో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు అనేటువంటిది బయటకు వస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నామంట. ఈ రోజున ఈ జీవితంలో మనం ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాం. అవన్నిటిని జయించాలంటే మనలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దహించు అగ్ని అనేటువంటి దేవుడు. ఆదేందు వాక్యముడును, ఆ వాక్యమే దేవుడయ్యుండెను. హల్లెలూయా. అందుకనే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము. వాక్యం అంటే ఏంటి? నా మాట అగ్ని వంటిది కాదా అంటే, వాక్యం అంటే మాట, మాట అంటే దేవుడే. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నాలో అగ్నిని పెట్టుకున్నాను, ఏ చెడు నా దగ్గరకు వచ్చినా కూడా దహించి వేయబడుతుంది, ఏ సమస్య నా దగ్గరకు వచ్చినా కూడా దహించి వేయబడుతుంది, ఏది ఎంత మాత్రం వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే విస్తరిస్తాను, నేనే ఫలిస్తాను, నేనే అభివృద్ధి చెందుతాను. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న సమస్య కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే గొప్పవాడు. నా యేసయ్య ఈ లోకాన్ని జయించాడు కాబట్టి నేను కూడా జయిస్తాను. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవులు అంటే ఏంటంటే విక్టోరియస్ పర్సన్స్ అనమాట, జయించిన వాని బిడ్డలు అనమాట. రాజు బిడ్డలు ఏమవుతారు? కాకి పిల్ల కాకి అవుతుంది. అలాగే జయించిన వాని పిల్లలు
మరి ఎందుకని ఎవరు చూసినా ఓడిపోతుంది బ్రదర్ జీవితం అంతా కూడాను, మా జీవితం అంతా ఓటం పాలైపోతుంది బ్రదర్, ఏ వ్యాపారం చేసినా ఓడిపోతున్నాం, ఏ పని చేసినా ఓడిపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఎక్కడో సరి చేసుకోవాల్సింది ఉంది, ఎక్కడో మనం దేవునికి దగ్గర అవ్వాల్సిన విషయంలో దగ్గర అవ్వట్లేదు, ఏదో విషయంలో లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. చూడండి, మీరు బైక్ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఆ ప్లగ్ ఏదో తీసి దాన్ని వెంటనే నీట్గా చేసి దాన్ని బాగు చేసి అప్పుడు ఏం చేస్తారు? దాన్ని నీట్గా చేసి క్లీన్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అది అలాగే మన జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందట్లేదా? వ్యాపారంలో అభివృద్ధి చెందట్లేదా? ఎక్కడో ఏదో సరి చేసుకోవాల్సింది, అన్ని షట్ డౌన్ చేసి ఏం చేయాలి? దేవుని సందులో కూర్చుని ప్రార్థన చేసుకుని ఉపవాసం చేసుకుని కనిపెట్టినప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇస్తాడు. దాన్ని అనుసరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడిచ్చిన సలహా మేరకు ఏం చేస్తారంటే ఆ కుండల్లో ఉన్నటువంటి దివిటీలు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని వాక్యం అనేటువంటి అగ్ని. ఇర్మియా గ్రంథం 5:14 మీరు చూడొచ్చు. హల్లెలూయా. 119 కీర్తన 11 వచనంలో మరి అంటున్నాడు భక్తుడు, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఇర్మియా 23:29 దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? ఎస్, అగ్ని వంటిదే. కాల్ చేస్తుంది, సమస్యను జయించేలా చేస్తుంది, సమస్య నుంచి విడిపించేలా చేస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు సమస్యలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు, ఓడిపోయిన జీవితం జీవించడం దేవుని ఉద్దేశం కాదు. మరి ఎలా ఉండాలి? జయించాలి, విజయవంతమైన జీవితం జీవించాలి. తర్వాత వాళ్ళ చేతిలో ఏమున్నాయంట? బోర్లు. న్యాయాధిపతుల గ్రంథం 7:16 చూసినట్లయితే ఇశ్రాయేలీయులకి బోర చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి సంగీత వాయిద్యం అనమాట. ధ్వని కొన్ని మైళ్ళ దూరం వినిపిస్తుందంట. కొమ్ము బోర ఉంటుంది, అంటే ఒక గొర్రె కొమ్ము చాలా పెద్ద ఉంటాయి అనమాట, దాన్ని తీసి ఒక బోరగా చేస్తారు, దాన్ని కొమ్ము బోర అంటారనమాట. ఆ కొమ్ము బోరని ఇశ్రాయేలీయులు చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి సంగీత వాయిద్యంగా ఉపయోగించేటువంటి వారు. ముఖ్యంగా ఈ యుద్ధ సమయాల్లో ఏం చేసేవారంటే ఆ యుద్ధం జరుగుతున్నంత సేపు ఆ బోరను ఊతనే ఉండేటువంటి వారు అనమాట. ఏది? ఈ కొమ్ము బోర. యుద్ధం ఎంతసేపు జరుగుతుందో అంతసేపు ఆ బోర ఊతని ఉండేటువంటి మనం. ఆ బోర ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రజలు ఆ ఎముకల్లో నరాల్లో ఉన్నటువంటి ఆ దాగి ఉన్నటువంటి శక్తి అంతా కూడా బయటకు వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. బోర్ ఎందుకు? ఇప్పుడు జిమ్లోకి వెళ్తే మీకు ఏం చేస్తారు? అక్కడ మ్యూజిక్ పెడతారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ విన్నప్పుడు ఏమవుతుంది? ఎంత వెయిట్ అని కూడా మీరు లేపేస్తుంటారు అన్నమాట. మ్యూజిక్ ట్రాన్స్లోకి మీరు వెళ్ళిపోయి ఇక్కడ ఏం ఎక్సర్సైజ్ చేస్తారో తెలియకుండా బాడీ ఆటోమేటిక్గా దాన్ని సింక్ అవుతుంది. ఆ యొక్క ఎంకరేజ్మెంట్లా కనిపించి ఏదో చేస్తుంటారు. అలాగే ఈ బోర ఊదినప్పుడు ఏమవుతుందంటే మన ఎముకల్లో మన యొక్క నరాల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒకేసారి బయటికి రావడం జరుగుతుందంట. ఎంతటి యుద్ధాన్నైనా సరే, ఎంతటి సమస్యనైనా సరే వాళ్ళు జయించగలుగుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, బిబిలికల్ రీజన్ ఉంది, దాంట్లో చాలా ఆధ్యాత్మికమైన అర్థం దాగి ఉన్నదన్నమాట. బోర్ ఉదేశారు అంటే ఈజీగా కాదు, అది దాంట్లో చాలా అంతరార్థం దాగి ఉన్నదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ వీరత్వం, ఆ యొక్క బలము, ఆ యొక్క పౌరుషం, ఇవన్నీ కూడా ఆ బోర ఊదినప్పుడు బ్లడ్ అంతా హీట్ ఎక్కుతుంది అనమాట, పౌరుషం వస్తుంది అనమాట వాళ్ళకి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి లేవికాండం 23:24, సంఖ్యాకాండం 29 మీరు చదివినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకంట ఒక ఆనవాయితీ ఉన్నదంట ఈ బోరోదటం. ఇప్పుడు పరిశుద్ధ సంఘంగా కూడినప్పుడు కూడా బోరోదివారంట. అలా బోరోదినప్పుడు ఏమవుతుందంటే శృంగార ధ్వని అని పెట్టుకునేవారు అనమాట. దానికి మనం బోర ఊదడం అంటే ఏంటంటే ఆరాధన చేయటం అనమాట. దేవుని సంధిలో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనం దేవుని సంధిలో మనం చూడగలుగుతాం. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ బోర ఊదేటువంటి వారు బోరతో అని ఒక ఆరాధన పనిముట్టుగా కూడా వాడతారనమాట. సో మనం బోర ఊదటం అంటే ఏంటంటే ఆరాధన చేసేటప్పుడు దాన్ని ఉపయోగించేటువంటి పనిముట్టు. ఇప్పుడు మనకు బోర ఏముంది? పాడతాం కదా, స్తోత్రం చెల్లింతుము అన్న పాటలో బూరా ధ్వనితో ఆయనను స్తుతింతుము. ఏం ధ్వని అంట? బోరా ధ్వని. ఇప్పుడు మనకి ఏం బోర ఉంది? దీన్ని ఏమంటారు? బోర్ అంటారు. ఈ బోర్ను ఉపయోగించి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చివరిగా ఇంకోటి ఉపయోగించారు వాళ్ళు. ఏంటంటే యెహోవా ఖడ్గము. న్యాయాధిపతులు 7:20 చూసినట్లయితే నేడు మనం యుద్ధ రంగంలో ఉన్నాము. ఏమి యుద్ధం? ఎఫెసీ 6:12-13 ప్రకారం యుద్ధ రంగంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఉపయోగించిన ఖడ్గం ఏంటి? ఆత్మ ఖడ్గం, రెండంచుల వాడి కలిగిన ఖడ్గం. ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని పట్టుకుంటారో, ఎవరైతే వాక్యం చేత నింపబడతారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీరు
ఓమో క్యాండూస్ గారి గురించి తెలిసే ఉంటుంది, చాలా బుక్స్ మీరు చదివే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన చెప్తుంటాడు అనమాట, వాళ్ళ యొక్క భార్య కన్సీవ్ అయినప్పుడు తినటానికి తిండి లేక ఒక వారం రోజులు వాటర్ తాగి బ్రతికారంటారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కెనెత్ కోప్లాండ్ గారి యొక్క మెసేజెస్ వాళ్ళు విని ఆయన ఏం చేశారంటే, నేను ఇలాగా ఈ పరిస్థితిలో ఉండటం, ఈ పేదరికంలో ఉండటం, ఈ నష్టంలో ఉండటం, ఈ జీవితం జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఆ వాక్యం విని ఆయన ఏం చేయడంట, బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించిన రిఫరెన్స్లన్నీ రాసి పెట్టుకున్నాడంట. ఓడ్ థెరపీ అంటారు. మీరు ఫిజియోథెరపీ, కిమోథెరపీ చేస్తారు కానీ ఓడ్ థెరపీ చేయరు ఎవరు కూడా. అంటే ఏంటి, వాక్యాన్ని వల్లించాలన్నమాట. ఎవరైతే వాక్యాన్ని బాగా వల్లిస్తారో, కిమోథెరపీ ఇచ్చినోడికి ఎంత పవరో, లోపల ఉన్న కణాలన్నీ పోతాయో, ఈ ఓడ్ థెరపీ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కణం, ప్రతి సమస్య నశించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన ఆ వాక్యానికి ఫైనాన్షియల్ సంబంధించిన వాక్యాలన్నీ చదువుతున్నాడంట. క్రీస్తు యేసు మహిమను అవసరం తీర్చిపడిపోయింది, ఆయన ధనవంతుడయ్యండి, దరిద్రికి లోకానికి వచ్చాడు కాబట్టి నేను ధనవంతుడిని, ఇవన్నీ రోజు పలుకుతున్నాడంట. నెల, 2 నెలలు, 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అయిందంట, ఏ మార్పులు సంభవించలేదంట. 2 సంవత్సరాలు కంప్లీట్ అవడంతోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని స్థితిలోంచి ఫ్లైట్లు గిఫ్ట్లు ఇచ్చే స్థితిలోకి దేవుడు నడిపించాడంట. ఆమేన్. ఏం చేశారు? ఏమీ చేయలేదు. వాక్యాన్ని పట్టుకున్నారు, వాక్యాన్ని వల్లించారు, వాక్యాన్ని పదే పదే ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను ప్రతిరోజు ఈవినింగ్ మట్టి కుండలలో మహిమైశ్వర్యం అని ఒక టైటిల్ పెట్టానమాట. ఎస్, మీరు మట్టివారే, ఒట్టివారు, ఏమీ లేనటువంటి వారే. కానీ ఈరోజు మీరు ఇలాగ ఉన్నారేమో, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారేమో. ఈ స్థితిలో ఉండటం, ఇలానే ఉండటం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా. మనం ఉన్నతంగా ఉండాలి, మహిమైశ్వర్యం చేత నింపబడాలి, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుని కష్టార్జితం వల్ల ఏ మాత్రం కూడా ఎక్కువ కాదు. చాలామంది నాకు చెప్తారు, బ్రదర్ మరి ఎలా బ్రదర్ మేము ఎలా పోషించబడాలి, మా వ్యాపారం జరగట్లేదు, మా జీవితంలో ఏది చేసినా నష్టం జరిగిపోతుంది, ఏం చేసినా ముందుకెళ్తలేదు, ఎలాగా మరి ఏం చేయాలి చెప్తాను వినండి. మీకు జాబ్ లేదని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, నిరుద్యోగ సమస్య బాధపడుతున్నారు. మీరు ఏం చేయాలంటే, ప్రతిరోజు జాబు లేనటువంటి వారు జాబుగా భావించి రోజు 8 గంటలు దేవుని సందులో కూర్చుని స్తుతించండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, టైం పెట్టుకోండి. రోజుకి 8 గంటలు డ్యూటీ చేసినట్టు చేసేసేయండి. ఒకనొక రోజున ఊహించని రీతిలో నీ పరిస్థితి అంతా కూడా తారుమారవుతుంది. ఒకనొక రోజున ఊహించని రీతిలో నీ సిచ్యువేషన్ అంతా కూడా సడన్గా చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. నాకు చేంజ్ అయింది. నా యేసయ్య నా జీవితంలో చేశాడు, నా యేసయ్య నాకు ఉపకారం చేశాడు. యెహోవా అందరికీ ఉపకారి. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, నన్ను హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నమ్మిన ఎడల దేవుని మహిమని మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నేను పెళ్ళైన తర్వాత పెళ్లి షూట్ 7 సంవత్సరాలు తీసుకున్నాను. నేను 7 సంవత్సరాలు ఒకటే షూట్, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ ఫోటో కన్నా అదే ఉండేది అనమాట. కానీ ఒక రోజు వచ్చింది, ఒకేసారి చాలా షూట్లు కొనుక్కునే కృప చూపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతి మెసేజ్ ఏదో పుస్తకం చూసి అక్కడ చూసి కాదు, కానీ నా అనుభవంలోంచి నేను అనుభవించి యెహోవా ఉత్తముడని సపోటాలు అమ్మని చూసి నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. తిని చూసుకోనని అంటాడు, ఇసురుతాడు ఇలాగ ఒక సపోటా, తినండి ఒలిసి ఇచ్చేస్తాడు పైగానాడు. మన దేవుడు కూడా అలాగే యెహోవా ఉత్తముడు నమ్మేసుకున్నట్లేదు. రుచి చూడండి, టేస్ట్ చూడండి, దిగండి, రండి లోపలికి, స్వీకరించండి, అనుభవించండి, అప్పుడే తెలుసుకోండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. కాబట్టి యేసు ప్రభువు ఏదో ఊరికి నమ్మేసుకోండి. చాలామంది అంటారు మార్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, కన్వర్ట్ చేసేస్తున్నారు. ఒక కోడిగుడ్డుని పట్టుకొచ్చి మీరు ఇలా పగలగొట్టారు అనుకోండి, బయట నుంచి ఏమవుతుంది? ఆమ్లెట్ అయిపోతుంది, అంతే కదా. కోడిగుడ్డు ఆమ్లెట్ వెళ్ళి మనం ఏం చేస్తాం? పగలగొడతాం. అదనమాట కన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెడితేనో, లేకపోతే ఏదో 4 మాటలు చెప్పి కూర్చోబెడితే వాళ్ళు ఏం చేస్తారు? ఆమ్లెట్ అయిపోతారు, ఎవరికొరకు ఆహారం అయిపోతారు. అలా కాకుండా అదే వ్యక్తిని నువ్వు జాగ్రత్తగా పొదిగి, జాగ్రత్తగా మరి చక్కగా ఆ వ్యక్తిని మారు మనసు పొందేలా చేసామనుకోండి, లోపల నుంచి మనసు మారిందనుకోండి, ఏమవుతుంది? కోడిపిల్ల బయటకు వస్తుంది. ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ కోడిపిల్ల ఏం చేస్తుంది? ఇంకో 100 కోడి పిల్లలు పెడుతుంది. ఆమ్లెట్ వేసుకుంటే 5 నిమిషాల్లో తినేసాం, మరుగైపోతుంది. కాబట్టి ఈరోజున ఒక వ్యక్తి నువ్వు బయట నుంచి ఏదో ఎమోషనల్గా ఆ వ్యక్తి నీకు ఉద్యోగం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తాం మనం. వచ్చారనుకోండి, వస్తుంది ఉద్యోగం, వస్తుంది ఉద్యోగంతో ఆమ్లెట్ అయిపోతారు అన్నమాట. అలా కాకుండా నిజంగా దేవుని సంధిలో జీవం ఉంది అని చెప్పి గ్రహించి వచ్చిన వారి జీవితాల్లో ఏం జరుగుతుందంట? అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. వాళ్ళు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. మన దేవుడు జీవము కలిగిన వాడు అనమాట. హల్లెలూయా. మరి యొక్క రోజు మట్టి కుండలో మండుచున్న అగ్ని. నీ దేవుడు రోషం కలిగిన వాడు, మండుచున్నవాడు. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితాలు ఇక నుంచి మండాలి, రోషంగా జీవించాలి. ఇప్పుడున్న మీరు అప్పుల్లో ఉన్నారేమో, అప్పుల గురించి మాట్లాడొద్దు, ఐశ్వర్యం గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు అనారోగ్యంలో ఉన్నారేమో, అనారోగ్యం గురించి మాట్లాడొద్దు. నేను ఆరోగ్యవంతుని, బలవంతుని, శక్తివంతుని అని మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏకాంగులుగా ఉన్నారేమో, మీరు దాని గురించి మాట్లాడొద్దు. మంచి ఫ్యామిలీ గురించి మాట్లాడండి. నాకు మంచి ఫ్యామిలీ, మంచి పిల్లలు, మంచి భర్త, మంచి స్థితిలో నన్ను ఉంచావు, థ్యాంక్ యూ జీసస్. ఫైనల్ చేయండి, ఫైనల్ మాత్రమే ప్రకటించండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఈ మాటల ద్వారా మనల్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. మరి ఈరోజు విత్తబడిన వాక్యం అనేక మంది జీవితాల్లో ఒక మన ప్రభు రోషం పుట్టించి మండుచున్న అగ్ని వలైన ప్రభు హృదయాలు మండించబడాలి, విస్తరించాలి, ఫలించాలి, గొప్ప గొప్ప కార్యాలు చూడాలి. ఇదిగో ఈ యొక్క చర్చికి వస్తున్నారు ఏ ఒక్కరు కూడా ప్రభు ఆర్డినరీగా ఉండకూడదు ప్రభు. మండుచున్న వారిలాగా ఉండాలి, విస్తరించిన వారిగా ఉండాలి, ఫలించిన వారిగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, సమృద్ధి కలిగిన వారిగా ఉండాలి, ఏ లోటు లేనటువంటి వారిగా ఉండాలి తండ్రి. అటువంటి కృప చూపించావు. వాక్యం వెల్లడగుతూ ఉండగా వెలుగు కలుగుతుందని సెలవిచ్చావు. ఇక్కడున్న వారిని అందరిని వెలిగించావు, ఏలుబడి చేసేవారిగా చేసావు, గొప్పవారిగా నువ్వు చేసావు, సమృద్ధి కలిగిన వారిగా నువ్వు చేసావు. థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకున్నామా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఒక శుభవార్త. ఈరోజు మన స్తుతుల పుస్తకాలు చర్చకు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగానే మేము పంచిపెడతా ఉన్నాం. ఒక సహోదరి ఫోన్ చేసి, బ్రదర్ దేవుని మహాకృపను బట్టి నేను ఎక్కడో ఉన్నాను, నేను ఇక్కడ పుస్తకాలు పంచిపెట్టాలని నాకు తెలియదు కాబట్టి నేనే డబ్బులు పంపిస్తాను, మీ చర్చలు అందరికీ పంచిపెట్టమని చెప్పారు. మరి దేవుడు ఆ సహోదరుని దీవించి ఆశీర్వించి బలపరచను కాక. ఈరోజున వచ్చిన వాళ్ళందరికీ మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నా కూడా ఒక్కొక్క పుస్తకం ఇస్తాం, అందరూ తీసుకుని. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకం ఎవరికన్నా ఇవ్వండి. ఈ పుస్తకం మీ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఆడవాళ్ళకి వాలెట్లో పర్సులో ఒక అద్దం ఉంటుంది ఇంత కదా, బాత్రూంలోకి వెళ్తే చూసుకుంటారు, పక్కకి వెళ్తే చూసుకుంటారు, ఇది ఎలాగుంది అది ఎలాగుందని. అలాగా ఈ పుస్తకం ఎలా ఉండాలంటే మీకు ఈ స్తుతి పుస్తకం అలా ఉండాలన్నమాట. ఎక్కడ చిన్న సమయం జరిగినా కనీసం ఒక 10-20 స్థుతులు, లేదా కుదిరితే 5 నిమిషాల్లో 100 స్థుతులు అయిపోతాయి, చదివేస్తూ ఉండాలన్నమాట. ఇందాక నా పెద్ద కూతురు వచ్చి చర్చి స్టార్ట్ అవ్వకముందే బుక్ కట్టుకొచ్చిన దగ్గర, నాన్న